దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. శద్రకును మేషకును అబేద్గోయి రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. గత దినాలలో దానియేలు యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు దానియేలు యొక్క స్నేహితులను గురించి, వారు ఆధ్యాత్మిక జీవితములో వారు ఎలాగున్నారు అంటే, మొదటి అధ్యాయము బాగా చదవండి. నేటి యవనస్తులకు దానియేలు గ్రంథము చదివితే అనేకమైన ఏ విధంగా జీవించాలో అనే విషయాలు మనకు తెలియబడతాయి. వారు పరిశుద్ధత కలిగిన వారు. దానియేలు అతని స్నేహితులు ఎలాంటి వారంట? పరిశుద్ధత కలిగిన వారు. చూడండి, మొదటి అధ్యాయము దానియేలు గ్రంథం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన్ను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నసంపకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు చూడండి 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లను నీదాసులమగు. ఎందుకంటే కొంత ఎదవ జ్ఞానం ఎక్కువ. ఈడ ఒక్కడే కదా ఉండేది. దానియేలు స్నేహితులు ఆడున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నీ దాసులమగు అంటే దానియేలు అతని స్నేహితులు నీ దాసులమగు మాకు ఏమంటున్నాడు? పుచ్చుకొనుటకు మాకు సహాయం చెయ్యి. పైగా వాళ్ళు ఏమంటున్నారు? దయచేసి 10 దినముల వరకు నన్నమమ్మ. బైబిల్లో ఒకసారి ముందు ఒక్కోసారి వెనక రాయబడతాయి. అవన్నీ సేకరించుకోవాలి. ముందు పదాన్ని పట్టుకుంటాం మనం. నిదాసులమగు మాకిప్పించి 10 దినములు మమ్మును పరీక్షించుము అనగలరా మీరు? ఇలాగా పరీక్ష అంటే భయం. పరీక్షించుమనే దానికి భయం. సరే, చిన్నప్పుడు
ఒకడు హడలిపోయి ఊరి వేసుకుని చనిపోయాడు. 10 పరీక్షలు వచ్చినాయి. పాస్ అవుతానో కాను అని, మమ్మీ మీరందరూ బయట పండుకోండి, నేను లోపల చదువుకుంటానని ఉరి వేసుకొని చనిపోయాడు. ఈరోజు వాడి జీవితం జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాము పనివారుల వలె ఉండాలి. వాళ్ళు పరిచర్య చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అదే సమయంలో యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అదే సమయంలో మోకరించి ప్రార్థించటం కూడా సిద్ధముగా ఉన్నారు. కనుక 10 దినములు మమ్మును పరీక్షించుము. ఏమైనారు 10 దినాలు? 15వ వచనం, అదే 15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఇష్టపడుతున్నావా పరీక్షకు? ఇష్టపడుతూ ఉన్నావా? పరీక్షకు ఇష్టపడితేనే నీకు ప్రశంస. మాకు ఈ బాధలన్నీ, మాకు ఈ శ్రమలు, పక్కింటోడికి ఏమీ లేవు. మనమంతా అన్యుల కంటే అద్మానంగా ఆలోచిస్తూ ఉన్నాం, దేవుని పిల్లలని. కానీ మీరు అడుగుతున్నారు, మమ్మల్ని పరీక్షించు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. సహోదరి లేదా సహోదరుడా, నీ విశ్వాసము అమూల్యమైనది. నీవు అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు. ఎందుకంటే ఒక ఆయన పరలోకము నుండి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, తన ప్రాణము పణంగా పెట్టి మనల్ని కొన్నాడు. మనం అమూల్యమైన వారము. మీ విశ్వాసము అమూల్యమైనది కనుక ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నీ విశ్వాసము పరీక్షకు. అమ్మ భయమైతే తల్లి, ఏం సాధిస్తావు? మెత్తని హృదయము ఏం సాధించలేదు. ధైర్యవంతులే ఏదైనా చేయగలరు. ఆదికాండం 14వ అధ్యాయములో సొదొమ రాజులు వచ్చి లోతు కలిగిన సమస్తమును దోచుకొని వెళ్ళారు. సింగల్గా వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు సింగల్గా? మల్లెప్పన ఆదెప్పన? ఎవరు వెళ్ళారు? చెప్పు, మళ్ళా నన్ను అడిగేది ఎందుకు అంటున్నాడు. అబ్రహాము సింగల్గా వెళ్ళాడు. 318 మందితో వెళ్ళి బందిపోటు రాజులను జయించాడు. ఎందుకు?
అబ్రహాము యొక్క పనివార్లకు ఎప్పుడో ట్రైనింగ్ ఇచ్చాడు. అసలు సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. తన తర్వాత ఎట్లనగా అబ్రహాము గూర్చినది, ఎట్లనగా అతని కలగజేయునట్లు. ఏమంట? తనొక్కడే కాదు, తని లోకం విడిచి వెళ్ళిపోయినను తన తర్వాత తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు నేనెరుగుదును. రాత్రి కూడా చెప్పా, విశ్వాసి పోరాడేవాడు ప్రతిదినము 3 శత్రువులను జయించాలి. 1 శరీరాన్ని, 2 లోకాన్ని, 3 అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును. క్రైస్తవుడు అనగా పోరాడువాడు, క్రైస్తవురాలు అనగా పోరాడునది. ఎపఫ్రా తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో, ఆయనతో పెనుగులాడెను, అతనితో పోరాడెను. పౌలు గారు కూడా, మీరు పోరాడనిదే బహుమతులు రావంట. పందెమందు పోరాడు వారందరూ పరిగెత్తుదురు కానీ బహుమానం అందరికే, కొందరికే. ఎప్పుడు ఒళ్ళంతా కళ్ళు వేసుకొని బతకల్లా. శత్రువు ఏ విధంగా అటాక్ చేస్తాడో తెలియదు. అది స్నేహితుల దారను, బంధువుల దారను, తోటివారి దారను, ఇరుగు పొరుగు వారి దారను, ఏదో విధముగా వాడు కీడు చేయడానికి, పాడు చేయడానికి వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు అదే. నీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని. అబ్రహాము సింగిల్గా వెళ్ళాడు, అద్భుతమైన విజయాన్ని పొంది. శ్వాస జీవితములో నిన్ను నీవే దేవునికి కనపరుచుకో తిమోతి. నిన్ను నీవే, నిన్ను నీవే అని తిమోతి పత్రికలో అనేక పర్యాయాలు ఉన్నాయి. నిన్ను నీవు ధైర్యపరచు, నిన్ను నీవు అభివృద్ధి పరుచుకో, దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకో. కనుక దానియేలు, మమ్మను పరీక్షించు. వారు పవిత్రులుగా ఉన్నారు, దానియేలు యొక్క స్నేహితులు. 2వ మాట, వారు జ్ఞానము గలవారు. 1వ అధ్యాయము 17వ వచనం దానియేలు గ్రంథం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, దేవుడు వారికి జ్ఞానము గలవారు, దేవుడు వారికి జ్ఞానము దయచేసెను. వారికి ఒక్కరికే ఇచ్చారా? అడిగే వారికి అందరికీ ఇస్తాడా దేవుడు? చెప్పండి. వారికి ఒక్కరికే ఇచ్చాడా దేవుడు? అడిగే వారికి అందరికీ ఇచ్చాడా? చెప్పాలా?
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువ. అయితే అడుగువాడు ఎట్లా అడగాలంట? సందేహము లేకుండా అడగాలి. ఏమో ఇచ్చాడు ఈడు, చెయ్యాలంటే చేస్తాన్నా, అంత నమ్మకం లేదు నాకు అనంటే అది నీ అవిశ్వాసమే. దేవుని యొద్దకు వచ్చువాడు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసముతో అడగాలి, విశ్వసించి అడగాలి. యేసు ప్రభు అన్నారు, మీరు వేటినైతే అడుగుదురో అది నమ్మి ఉన్నామని అడుగుడి అన్నాడు. మనకంతా అవిశ్వాస లక్షణాలే ఏమబ్బా. అందుకే ఈ 3 నెలల్లో పైన పిట్ట కూడా ప్లాస్టింగ్ కట్టబడాలి. మీ ప్రార్థనలో బాగా ప్రార్థన చేయండి. దాదాపు పైన 75,000 ఖర్చు ఉంది. దేవుడు దానిని నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రార్థించడమే కాదు, ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తి కొలది, ఇదిగో నావి ఒక 10 ఇటుకలు ఇస్తా, నేను ఒక 2 మూటలు సిమెంట్ ఇస్తా, నేను ఒక ట్రాక్టర్ ఇసుక దోలిస్తా. పరలోకంలో సంపద పెరగాలంటే ఇక్కడ ఖర్చు చేయాల. ఇక్కడ ఖర్చు చేస్తే అక్కడ సంపద మిగులుతుంది, అకౌంట్లో ఎత్తబడుతుంది. ఇక్కడే చేయి చాపవు, అక్కడ అకౌంట్లో ఉండాలంటే ఎలాగా? ఇక్కడే ఖర్చు పెట్టవు, కానీ పరలోకంలో దీవెనలు, ఆశీర్వాదాలు, కిరీటాలు కావాలంటే ఎలాగొస్తాయి? శ్రమ లేనిదే, తంబు ఏనిదే జీతం వస్తుందా? కొంత ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉన్నారు, ఉదయాన్ని ఎదురవుతున్నారు, వందనాలు అమ్మంటే వందనాలు ఎక్కడ వెంట తంబేసేకపోయినామా అంటున్నారు. 98 జీతం రాదే, మరి పరలోకంలో ఉచితం ఉచితం అంటే ఏది దొరకదు నీకు. నోవాహుకు దేవుడు ప్లాన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇన్ని మూరలు ఎత్తు, ఇన్ని మూరలు, ఇన్ని పొడవులు, ఇన్ని విధాలుగా కట్టబడాలని ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లా? ప్లాన్ ఇల్లు అవుతుందా? ఏం చేశాడు? తన ఇంటి వాడితో సమావేశం పెట్టుకొని, ఏమమ్మా దేవుడు భూమి మీద గొప్ప వర్షం రాబోతుందంట, తీర్పు వస్తుందంట, ఓడగట్టమన్నాడు, మీరేమంటారు? ఏందండి, దేవుని పనికి మించిన ఆస్తి ఎక్కడన్నా ఉందండి? ఖర్చు పెట్టండి. సరే అమ్మ, మీరు కోడళ్ళు మీరేమంటారు? అదేం మమ్మయ్య అలా అంటావు? ఖర్చు లేకుండా ఉచితం అంటే ఏది రాదు. ఉచితంగా ఇస్తారంటే పినాయిలకైనా పరిగెత్తుతారంట కదా, లోకసామెత. ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు. పౌలు ఏం చేశాడు? సమస్తము ఖర్చు పెట్టాడు. కనుక వారు తెలివిగలవారు. సొలొమోన్ అడిగాడు, సొలొమోన్ నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు జ్ఞానము గల హృదయం దయచేయి ప్రభువా అన్నాడు. నీ ప్రజలు తెలివి కలిగిన వారు,
వారిని పాలించుటకు నా వయస్సు సమము కాదయ్యా, నా జ్ఞానం దయచేయ. జ్ఞానంతో పాటు ఏమేమి ఇచ్చాడు? ఐశ్వర్యమును ఘనత ఇచ్చాడండి. నువ్వు ప్రభుని అడగాలి. వారు జ్ఞానము గలవారు. రెండవది, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారంట. 17వ వచనంలోనే, దానియేలు గ్రంథములోనే 1వ అధ్యాయములోనే సకల శాస్త్ర ప్రావీణ్యతయు. ప్రావీణ్యులను దేవుడు వాడుకుంటాడు. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను సోమరి పోతులను ఎక్కడ దేవుడు పిలిచలేదు. సోమరి పోతులు ఎందులో పనికిరాదు. సోమరి దరిద్రతకు కారణము వారు ప్రావీణ్యత కలిగిన వారు. ఎజ్రా ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యత కలిగిన వారు. అప్పల్లో లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వారు. ఎందరో ఉన్నారు. చాలా మంది ప్రావీణులమనుకొని తప్పిపోతున్నారంట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఆ విషయములో ప్రావీణులమని కొందరు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను గదా, మేము గదా, మేము లేకుండా, నేను లేకుండా, ఈ కుండగాళ్ళు ఎక్కువైపోయినారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనము. ఆ విషయములో కొందరు ప్రావీణులమనుకొని విశ్వాస విషయములో జాగ్రత్త. మేమేదో అనుకున్న వాళ్ళందరూ బైబిల్లో నష్టపోయారు. కానీ వీరు సకల శాస్త్ర ప్రావీణ్యులు. వారు ఎలాంటి వారు అంటే, మరొక మాట, వివేచన కలిగిన వారు అంట. దానియేలు గ్రంథమే 1వ అధ్యాయము 17వ వచనములోనే వివేచనయు అనుగ్రహించెను. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. సరే, వారు పవిత్రమైన వారు, వారు జ్ఞానము గలవారు, వారు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారు, వారు వివేచన కలిగిన వారు, వారు 10 అంతల శ్రేష్ఠులు అంట. 1వ అధ్యాయం 20వ వచనం దానియేలు గ్రంథం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యమంతటన ఉండు శకునగాండ్ల కంటేను, గారడి విద్య గల వారి కంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఇదిగా మొన్న కూడా ఇదే కదా చెప్పిండే. ఏముంది అబ్బాయి ఇందులో? అది తవ్వే కొద్దీ అనేకములు బయటపడతాయి. ఒక ఆయన 110 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు? 111 సారి మొదలు పెట్టేటప్పుడు అడిగారంట, అయ్యగారు
మీరు 110 సార్లు బైబిల్ చదివారు కదా, బైబిల్ మీద మీకు 1 టన్ను జ్ఞానం ఉంటుందా అని అడిగారంట. అరే 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 అరే, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గువ్వ ఎంత నీళ్లు తాగుతుందో అంతే నాకు తెలిసిన జ్ఞానము అన్నాడంట. ఎన్నిసార్లు చదివి? 100. మనం ఎన్నిసార్లు ముగించాం బైబిల్? అసలు ముగించామా ఒకసారన్నా? ఒక్కసారన్నా ముగించామా బైబిల్ను? ఎన్ని సంవత్సరాలు రక్షింపబడి, ఎన్ని సంవత్సరాలు విశ్వాసంతో కొనసాగుతున్నావు? మరి ఒక్కసారన్నా బైబిల్ ముగించబడిందా? పాత నిబంధన, కొత్త నిబంధన. అదే పరీక్షలకైతే కదా, భర్తకు దూరం పెట్టి, కుమారుని దూరంగా పెట్టి, ఒక్కోసారి ఆకలి అయితేనే కూడా కడుపును అణుచుకొని, ఎందుకంటే నేను పరీక్షల్లో పాస్ అయితే దేవుడు నాకు ఉన్నతమైన వృత్తిని ఇస్తాడు, దాని మీద ఎంత శ్రద్ధ చూడు. మరి భక్తి విషయములో, భక్తి విషయములో ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి, పఠించాలి, అధ్యాయాలు చదవాలి. వచనాలు కాదు, 1-2 వచనాలు చదివినా నేను సాలిడ్ జీవితానికి. ఎన్ని వచనాలంట? ఆ మధ్య తూర్పుగోదావరిలో ఒకరిని అడిగిన, ఎరా బైబిల్ చదివావా అని. చదివానయ్య గారు అన్నాడు. ఏం చదివావురా అన్నా. పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకము వచ్చిన అయ్యారు అన్నాడు. ఓ క్యాలెండర్ చదివావా అన్నా. ఇట్లా తెలిసి అయ్యారు అంటున్నారు. నువ్వే చెప్తున్నావు కదా కంటతో అన్నా. అబ్బాయే కాదు, మీరు భలే గమ్మత్తుగా చెప్పారు అయ్యారు అంటున్నారు. ఆ ఫోన్లో వచ్చి మెసేజ్ చదివి ఈరోజు ప్రార్థన చేసుకున్నాను చాలుబ్బా. అది కాదు, నీవు ప్రభుతో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో లోక సంబంధమైన చిక్కులు నీ దరికే రావు. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వెలాగ ప్రవర్తించాలి, నువ్వెలాగ జీవించాలి. ఈ లోకంలో ఉన్నవారి కంటే నీవే శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన వానిగా దేవుడు వృద్ధిపరుస్తాడు దైవ గ్రంథాన్ని చదివినప్పుడు. ద్వితీయోపదేశ కాండములో చూడండి, ఇది ఏ మీకు జ్ఞానము, ఇది ఏ మీకు అని ఎన్నో మాటలు మనకు దొరుకుతాయి. చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం. ఈ కట్టడలను 4:6 ఈ కట్టడలను మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందురు. నీ మాటలు చూసి, అమ్మా మీరు క్రైస్తవులా? నేను బోర్డు రాసుకోలేదే, ఎట్లా తెలుసు? నీ మాటలు బట్టి అమ్మా అనుకున్నాను. నేను మిమ్మల్ని చూస్తేనే క్రైస్తవులు అనుకున్నానయ్యా. మీరు క్రైస్తవులా? నిన్ను గూర్చి నీ నోరు కాదంట సామెతల గ్రంథములో, అన్యుడు సాక్ష్యం ఇవ్వాల నిన్ను గూర్చి. నిన్ను నీవు డబ్బా కొట్టుకోవడం కాదు, ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే మీకు వివేకము,
ఘనత కూడా. ఏది ఘనత? లక్షలాది విలువ చేసే ఫోను పట్టుకుంటే ఘనతనా? ఏది ఘనత దేవుని పిల్లలకు? చెప్పండి, ఏది ఘనత అంట దేవుని పిల్లలకు? రెండంచుల ఖడ్గము వారి చేతిలో ఉంది. తన భక్తులకు ఇదే ఘనత. 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవుని పిల్లల ఘనత ఏంటంటే మొబైల్ ఫోన్ కాదు. వాడు లక్ష్యంగాడు 30,000 ఫోను చేతిలో పెట్టుకున్నాడమ్మా. నాకు చూసే వాకీ టాకీ డబ్బా ఫోనే పెట్టావు. ఇంట్లో ఏం చూసేక లేదమ్మా. 50,000 ఫోన్ అయితే సరిపోతుంది. 50 నేను 60 పెట్టరా. మనకున్న నీ పిల్లలకు బైబిల్ చేతబట్టి, నీ పిల్లలకు బైబిల్ నేర్పి, నీ పిల్లలను బైబిల్ మోయని, బైబిల్ నువ్వు మోయి అది నిన్ను మోస్తుంది. ఇప్పుడు ప్రతిదీ యూట్యూబే. చిన్నప్పుడు సావిత్రక్క జగదీశ్ని ఎత్తుకొని చందమామ రావే, జావెల్లి రావే, నైనా జగా జగా, ఇది ఒక ముద్దే, ఇది ఒక ముద్దే తినే, అదిగో చందమామ, అందులో పెద్దరాసి పెద్దమ్మ కథలు చెప్పేటళ్ళు. ఇప్పుడు అన్నం కలిపింది ఆల్సల్లా యూట్యూబ్ పెట్టింది. ఇదిగా బామ్మ యూట్యూబ్, ఇదిగో. మా పాప అప్పుడే సంపాదిస్తుందంట. వాళ్ళ జేజీ ఫోన్ చేస్తుంది. జేజీ ల్యాప్టాప్లో నేను జాబ్ చేస్తున్నా జేజీ అంటాను. మా మనవరాలండి ల్యాప్టాప్లో జాబ్ చేస్తుందంట. అంటే ఆ రాదు, అంటే ఊ రాదు. పట్టుమని 4 సంవత్సరాలు లేవు, నేను ల్యాప్టాప్లో జాబ్ చేస్తున్నా జేజీ అని అంట. దేవుని వాక్యాలు కంఠస్థం నేర్పించి, నీ పిల్లల హృదయంలో దేవుని వాక్యం ఉంటే యవ్వన పిల్లలు దారి తప్ప. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. యవ్వన పిల్లలు దారి తొలగకుండా, దారి తప్పకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును గనుక నీ పిల్లలను ఈ మొబైల్ కాలంలో కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, దేవుని వాక్యము నేర్పించుట, ప్రార్థనా జీవితములో పెంచుట. 11వ వచనము. నీ ఎదుట పాపము చేయకుండునట్లు, అది పాపము చేయకుండా దేవుని వాక్యము నిన్ను ఆపుతుంది. ప్రియమైన వారు, నీ ఎదుట పాపము చేయకుండా
దేవా నీ వాక్యమును నా హృదయములో ఉంచు. దేవుని వాక్యము నీలో ఉంటే, యోహాను పత్రికలో ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. దేవుని మూలముగా పుట్టి ఉంది. నువ్వు పాపేచ్ఛలకు, యవనేచ్ఛలకు, తుచ్చమైన అభిలాషలకు మనసు పెట్టావు. దేవుని కొరకు వారు 10 అంతల శ్రేష్ఠులు. వారు పరీక్ష ఎదుర్కొనుటకు కూడా సిద్ధముగా ఉన్నారు. మమ్మను పరీక్షించు అనగలవా దేవుని కోసము? దావీదు ధైర్యముగా వెళ్ళాడు గొల్యాతును ఎదుర్కొనడానికి. సౌలును అతని జనులందరూ ఏమైపోయినారంట? భీతులైపోయారంట. వాయబ్బ వాహనం దగ్గర పోతే కత్తికో కండ చేస్తారు అని పారిపోయారు పిరికి బందల్లా. దావీదు అతని ఎదురుగా వెళుతూ ఉంటే రాజే ఆగిపోయాడు. అయ్యా అయ్యా ఎవరెవరె అబ్నేరు, ఎవరిని పడుచోడు, ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా, అసలు వీడు ఎవర్రా? నాకు కూడా తెలియదండి అంటున్నాడు. అబ్నేరు ఏమంటున్నాడు? నాకు కూడా తెలియదు. రహస్యంగా ఉంటారు దేవుని పిల్లలు, కనపరుచుకోరు. పెద్ద బోర్డు పెట్టుకొని పిల్లప్పుడు ఒక ఇనుపరేకు పెట్టేవాళ్ళు మూగోళ్ళకు, ఇతడు మూగవాడు, ఇతనికి సహాయం చేయండి, ఇతడు ఏం చేసినా మీరు భరించండి అని ఒక బోర్డు పెట్టి ఊరికి పంపించేవాళ్ళు. ఎడన్నా తంతారేమో అని. అట్లా బోర్డు పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. ధైర్యం ఉండాలి. నీతిమంతులు సింహం వలె తన ప్రాణము తెగించి ఆ ఫిలిస్తీని కొట్టి చంపారు. అలాంటి వాళ్ళు కావాల దేవునికి. సామెతల గ్రంథంలో ఒకడు ఉన్నాడంట, వీధిలో ఎలుగు పట్టుంది ఆయన. ఏముందంట? వాడు ఎప్పుడు సాకులోడే, ఒక్కడి కూడా ధైర్యంగా చేయలేడు. కానీ వీరైతే 7 ఇంతల అగ్నిగుండానికి కూడా భయపడలేదండి. ఇప్పుడు వీడి దగ్గరకు వస్తాం 3వ అధ్యాయం. వీరు చింతలేని వారు. 16వ వచనం, రాజా ఇందును గురించి నీకు జవాబు చెప్పవలసిన చింతే. వీరి చింతలేని వారండి. దేవుని యందు విశ్వాసముంచిన పిల్లలు, వారు చింతలేని వారు. ఎందుకు చింతలేని వారు చెప్పండి? హలో, వారు ఎందుకు చింతలేని వారంట చెప్పండి? చెప్పు దాసుబాబు. వారు మేము చింతలేని వారము అంటున్నారు. ఎందుకు చింతలేని వారు చెప్పు జగదీష్ బాబు. వాళ్ళ దేవుడు. ఇంకా చెప్పు రాజా. వాళ్ళ దేవుడే వీళ్ళకి చెప్పాడు ఏమని? ఆయన మీ విషయమై చింతించుతున్నాడు కనుక నీకు జవాబు చెప్పవలసిన చింతే. యేసు ప్రభు వారు నూతన నిబంధనలు అనేకమైన మాటలు చెప్పారు. మీరు అన్యజనుల వల్లే ఉండవద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఎవరు చింతిస్తారంట? దేవుని ఎరగని ప్రజలు.
దేవుడు తమకు దేవుడుగా లేని ప్రజలు. ఆయన మీ విషయమే చింత కలిగి ఉన్నాడు. నేనెందుకు చింతించల్లా? అది ఆయన వైపు చూసి మానేసి మనం ఇన్నయత్త ఆ భైరవ కొండ మన మీదకి వేసుకున్నాం. పిల్లపటాంటి మన ఊర్లోనే ఉంది. అది మనకంటే ముందు తరాల నుండి ఉంది కొండ. అది తరగలే, కరిగిపోలే. చిన్నప్పటి ఎట్లా చూసాం అట్లాగే ఉంది. మనం దేవుణ్ణి వదిలేసి ఆ కొండను తీసి మిందికి వేసుకొని అబ్బా అయ్యా నైనా దేవుడా ఏ ప్రభువా ఏనైనా అంటున్నాం. ఆయనే మిమ్మల్ని గురించి చింతించింది. కానీ ఆయన దగ్గరికి రావాల నువ్వు. నీ భారము నీ మీద వేసుకోవాలా. లోక జ్ఞానం అయినా ఒక్క దేవునికి ప్రపంచ ప్రజలు ఎన్ని ఇది ఎక్కడ జ్ఞానం వచ్చిందో చూడండి. ఒక్క దేవునికి హలో ఒక్క దేవునికి ఇన్ని అందుకని మన బాధలు మనము చూసారా. మళ్ళా సైతాన్ గాడు మళ్ళా నీ 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 మీదికి నెట్టిస్తున్నాడు, నువ్వే పడాలరా అంటున్నాడు. 37వ కీర్తన 5వ వచనము, నీ భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు నీ భారము. యేసు ప్రభువా వంశీ అన్న నా బిడ్డ బాప్తిసం పొందాడు, కష్టపడుతున్నాడు, పెళ్ళిడికి వచ్చాడు. దేవా సహాయం దయచేయి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని ఋతులాగా నయోమికి ఏమిందా కాసింత ముద్ద పెట్టిందో అట్లా ముద్ద పెట్టే కోడలు నాకు దయచేయ్యా అని సుందరమ్మ ఏం చేయాలా? ప్రార్థన చేయాల. ఋతుజుడు దేశంగాని దేశానికి వచ్చింది. వృద్ధురాలైన అత్త కొరకు కష్టపడి పని చేసింది. అత్తను పోషించింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కాసింత ముద్ద పెట్టింది అంతే. వెండి బంగారాలు తీసుకురాలే ఋతు. నీ కొరకు నీ సెలవైతే నేను పని చేస్తాను. అత్తామామలను ప్రేమించల్లా. అర్థమైందా? అత్తామామలను గౌరవించల్లా. అత్తామామలను ఆదివారం అత్తమ్మ ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి, ఈరోజు మనం కలిసి భోంచేస్తాము. హిందూపురంలో నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం అంతా సంపాదించే వాళ్ళు, ఉద్యోగస్తులే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ఒక ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ఓ రోజు పెద్దోని ఇంట్లో, ఓ రోజు రెండో వాని ఇంట్లో, ఓ రోజు మూడో వాని ఇంట్లో, ఓ రోజు నాలుగో వాని ఇంట్లో అని వెళ్తూ అయ్యా దేవదానం గారు మీరు కూడా రండి మాతో పాటు భోంచేస్తారు. ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఆడే ఉంటాము. అలాగే కాసేపు వాకింగ్ కూడా చెప్పుదురు, రండి మీరు కూడా, మీ వాక్యం బాగుంటుంది, ఈరోజు మాతో సమయం గడపండి. సరే, నువ్వు చేసేది వృద్ధులు కోరుకుండేది ఏంది? కాసింత మంచి మాట, కాసింత తిండి. అత్తమ్మ నీళ్ళు పెట్టినా, స్నానం చేస్తారా, ఆ బట్టల వాసన వస్తున్నాయి, పక్కన పెట్టి నేను పిండుతా. ఏమైంది? నేను ఒక్కనేనా? ఇంకా ఇద్దరు కోడళ్ళు లేదా? పొమ్మాడు. మేమే మా పిల్లలు మేము పెట్టి లేకుంటే ఎప్పుడు మా ఇంటి కాడే పడి ఉంటాను, ఇంకా ఇద్దరు ఉండారే అని అనకూడదు. అర్థమైందా? ప్రేమతో 4 ముద్దలు పెట్టు. ఆ ముద్దే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తుంది. అత్తామామలు ఎలాగో తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి. మీ అమ్మ మీ నాయన వచ్చి హలో యాడుండో, బస్ స్టాండ్లో ఉండాలి, ఇదిగో చికెన్ దా, మా అమ్మ మా నాయన వచ్చినారు.
మేమమ్మి నాయనక ఉల్లిగడ్డ కారం ఉందిలే, అలా ఉండకూడదు. పెద్దలను ప్రేమించల్లా. వృద్ధాప్యం వరకు మనం నిలబడము ఈ భయంకరమైన కాలంలో. వృద్ధాప్యం మనకు వస్తుందో రాదో, కానీ నువ్వు జీవితంలో ఏదైతే చేస్తావో అవి దేవుని దగ్గర ప్రశంసింపబడతాయి, దేవుని దగ్గర రాయబడతాయి, దేవుని గ్రంథంలో రాయబడతాయి. ప్రేమించేది నేర్చు. నీ పిల్లలకు కూడా అదే గుణం వస్తుంది. వారు చింత లేని వారు. రెండవది, వారు సాక్ష్యం ఇస్తున్నారు, మేము సేవించు దేవుడు, మేము సేవించు దేవుడు, ఆయన సజీవుడు, ఆయన సమర్థుడు, మేము సేవించు దేవుడు. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. మూడవ మాట, మా దేవుడు, మేము సేవించు దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడైన దేవుడు. మా దేవుడు సమర్థుడు. సారాతో అన్నాడు, ఎందుకు నవ్వావు సారాయి సిస్టర్? నేను నవ్వలే ప్రభువా, నువ్వు నవ్వావు అంటున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని అంటున్నాం, కానీ జీవితంలో అది టార్గెట్గా పెట్టడం లేదు, నమ్మకం లేదు అంటున్నావు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటున్నావు, కానీ అది నీ జీవితంలో నిరూపించాలి. అదే భక్తి అలవరుచుకోవడము. మేము సేవించు సమర్థుడైన దేవుడు. దేనికి సమర్థుడు? అగ్నిగుండము నుండి తప్పించుటకు సమర్థుడు, గర్విష్ఠులను అణుచుటకు సమర్థుడు, తన ఎదుట నిలబెట్టుటకు, భక్తులను తన ఎదుట నిలబెట్టుటకు సమర్థుడు, శోధింపబడి వారికి సహాయం చేయుటకు సమర్థుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు, మృతులను సజీవులుగా లేపుటకు సమర్థుడు, తన యొద్దకు వచ్చు వారిని రక్షించుటకు ఆయన సమర్థుడు. మా దేవుడు సమర్థుడైన దేవుడు. ఇప్పుడు రాజుగారు సాక్ష్యం ఇస్తున్నారండి. వారు ఏమని ఇస్తున్నారు? మా దేవుడు రక్షించును. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు? మండుచున్న వేడి మిగలి అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మా దేవుడు రక్షించును. విచిత్రం ఏంటంటే, రాజుగారి కోపానికి అగ్నిగుండం ఏడింతలైందంట. విచిత్రం ఏంటంటే, వేయబడిన వారు సజీవులుగా ఉన్నారు, వేయబడుటకు ఉపయోగపడువారు అగ్ని జ్వాలల వేడిమికి ఆహుతి అయిపోయారంట. శద్రకు మేషకు అబేద్గో అని వీరు దేవుడు. రాజుగారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. మహోన్నతుడగు దేవుని సేవకులారా. 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు ఈ వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండం వాకిట దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్గో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులు.
రాజుగారు పిలుస్తున్నారండి ఇప్పుడు. మహోన్నతుడగు దేవుని సేవకులు వారు దేవుడు మహోన్నతుడు. అంత మాత్రమే కాదు, వీరి దేవుడు పూజార్హుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. 28వ వచనం, 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు పూజార్హుడు. ఇందా సాక్షి జీవితం. సాక్ష్యం కాపాడుకుంటున్నావా? మేమని చెప్పుకున్నారా? మేమేంటో అని చెప్పుకున్నారా వీళ్ళు? మా కథ చూస్తావా అని చెప్పుకున్నారా వీళ్ళు? మేము ఎట్లా వారమని చెప్పుకున్నారా వీళ్ళు? వీరి దేవుడు పూజారుడు. ఆఫీసులోనూ బయట సాక్ష్యము కలిగి ఉంటే వారు క్రిస్టియన్స్ అండి. వారు నువ్వు చెప్పకపోయినా వాడే చెప్తాడు వాళ్ళు క్రిస్టియన్స్ అండి. వాళ్ళు అట్లా చేయరండి. వాళ్ళు అట్లా కూడా కారు. ఇంకా ఏమైనా చెప్పు, కానీ ఆ విషయంలో మాత్రం వారి గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీరి దేవుడు పూజార్హుడు. ఇప్పుడు రాజుగారే ప్రకటన చేస్తున్నారు. చూడండి, రాజుగారు ఏం చేస్తున్నారు? ప్రకటన 28వ వచనంలో, మరి ఏ దేవుడును లేడు గనక ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కానీ మాట్లాడు వారిలో కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి ఈ దేవుణ్ణి ఎవడు దూషించునో, వీరి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తనీలుగా చేయబడును. వాని కొంప వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును. దేవుని పిల్లలను దూషించు వాని కుటుంబం, దేవుణ్ణి అంగీకరించని కుటుంబం, దేవుని యందు విశ్వాసముంచని కుటుంబం, వీరి దేవుణ్ణి ఎవడు పూజించడో వాని తుత్తనీలుగా చేయడమే గాక వాని ఇల్లు చెత్త కుండీగా చేయబడతారు. జాగ్రత్త. ఇప్పుడు వీరి యొక్క జీవితం చూడండి. ఆఖరి వచనం, అంతటా నుండి రాజు షద్రకును మేషకు అబేద్నెగో వారిని బబులోనులో హెచ్చించెను. ఎప్పుడు హెచ్చింపు వచ్చింది? పరీక్షకు నిలబడిన. ఎప్పుడు హెచ్చించి వచ్చింది? దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఎప్పుడు హెచ్చింపు వచ్చింది? ఆయన కొరకు అగ్నిగుండం పోవడానికి కూడా వారు తమ ప్రాణాత్మలను అప్పగించి అంటాడు. చూడండి 3వ అధ్యాయంలోనే. రాజు ఆజ్ఞను వారు ఏం చేశారంటే వ్యర్థపరచిరి. చూడండి 28వ వచనంలో, ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహములను అప్పగించి
రాజు యొక్క ఆజ్ఞనే వ్యర్థపరచిరి. క్రియల ద్వారా. దేని ద్వారా? అది ఇప్పుడు మైక్ ఒక పెద్ద సైతాన్ అయిపోయింది మనం. కానీ తలదించుకునే ఉన్నాం. ఎందుకు? సమాజం చూస్తూ ఉంది. రేపు సమాజమే సాక్ష్యం ఇస్తుంది. వాడెంత దుర్మార్గుడండి. ఆయనంట పెళ్లి చేశాడంట, కట్నం ఇప్పించి పెళ్లి చేశాడంట, ఆయన్నే తిట్టాడండి పచ్చి బూతులతో. అది చాలక మైకు కూడా పెట్టాడండి. కానీ ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఇది ఒక గొప్ప పాఠం మనకు. మనం మడుచుకున్నామనుకో, లోకస్తులు ఎలాల్లో ఉంటే మనకంటే యుక్తిపరులు. వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ భక్తులంట పగ తీర్చుట నా పని, ప్రభుకు అప్పగించి ఆయన తీర్చాడంటే ఏ మానవుడు అడ్డు రాలేడు. ప్రార్థించడమే. ఆయన అన్నాడు, ఏరా నేను తలదించుకున్నాను, ఆ మాత్రం తలదించుకోలేవా? నేను శిష్యుల పాదాలు కూడా కడిగాను కదరా. తిట్టనీలే. ఏనుగు వెళ్తూ ఉంటే ఊరకొక్కలు ఎన్ని మురిగినా ఏ లాభం? దగ్గరికి వచ్చినట్టు ఒక్క పోటు, ఒక్క కాలుతో పొడిచినట్టు పొట్ట వేగులు రావు. నేనే తగ్గించుకున్నాను. ఎందుక? చాతగానితనం కాదు ఇది. ప్రాక్టికల్ జీవితంలో రేపు లోకమే సాక్ష్యం ఇస్తాం. కనుక ఒక ధైర్యముగా 7 అగ్నిగుండానికి కూడా వెళ్ళారు. నువ్వు ప్రతిదానికి సాకి. ఏం సాధిస్తావు? దేవుని కొరకు. దేవుని కొరకు ఏం సాధించినట్టు నువ్వు? కనుక ప్రార్థన చేస్తావు. వీరి దేవుడు దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చించాడు? వారు పరీక్షకు నిలబడినారంటే, వారు పరీక్షకు లోకంలో సినిమా వాళ్ళు అంటుంటారు, నా అనుభవం అంతా లేదు అని వయసు అని. నా అనుభవం అంతా లేదు అని వయసు. నన్ను, మా అమ్మను, ప్రభు దగ్గరికి పోయిన మా అమ్మను వినరాని మాటలు, అబ్బో పొద్దున ప్రభు కార్యక్రమం ఉంది, చెడిపోతారు. చెవులు మూసుకొని వెళ్ళి ఒకడు ఉమ్మేశాడు నా మీద, తుడిచిపెట్టుకుని పోయాడు. వాడు ఇప్పుడు లేడు. బజార్లో నా బాల్యంలో ప్రభుని నమ్ముకున్నాను. అది ఉబ్బి రాకపోయినా కాకరించి తెచ్చుకొని మూశాడు. కానీ తుడుచుకొని వెళ్ళా, వాడు తుడుపు పెట్టుకొని వెళ్ళాడు. ప్రభు కొరకు నిలబడరు ధైర్యంగా. ప్రభు పనికి కూడా ధైర్యవంతులు కావాలి. అప్పుడే దేవుడు వాడుకుంటేది. అధైర్యవంతులను ఎప్పుడు వాడుకోడు దేవుడు, గుర్తుపెట్టుకో. బయటికి ఎందుకు తీసుకువెళ్తామంటే నాకేదో కిరీటమో తలకు వందో అని కాదు, దైవజ్ఞానం నేర్చుకుంటారని, ఒక పద్ధతి నేర్చుకుంటారని తీసుకెళ్ళేది, నా బడాయి చూపించుకోవడానికి కాదు.
క్రమము, ఒక సహవాసం, కొన్ని కొత్త బోధలు, ఏదైనా నేర్చుకుంటారనే ఉద్దేశంతో తీసుకెళ్ళేది. పార్టీ నాయకుల మధ్య తలకు 100, జీపుకు 10,000, కమిషన్లతో కాదు. ఇది సేవ, ఖర్చుతో కూడినదే. ఖర్చు పెట్టాలి కూడా. మన కాశీపురానికి అబ్బాయి కారు తీసుకెళ్ళి ఎంత ఇచ్చారు సంఘస్థులు? 500 ఇచ్చారు. నేనెంత ఇచ్చా? 1500 ఇచ్చా. 1000 రూపాయలు ప్లస్ 500 వాళ్ళు డీజిల్ పోస్తే మళ్ళీ చర్చి పాస్ని తీసుకెళ్ళాలంటే ఈ రోజంతా అబ్బాయి నాతోనే ఉన్నాడని మళ్ళీ పోతూ ఒక 500 పెట్టా. ప్రభు పని అంటే 10 రూపాయలు ఖర్చు నాదే ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఖర్చు కాకోకుండా ఉచితం రావాలంటే పరలోకం ఉచితమే కానీ ప్రశంసలు ఊరికి రావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, దేవా, ఈ సంవత్సరములో 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానంగిచ్చి మొదటి ప్రభు దినమున ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ముఖ్యంగా బత్తల రంగా ఆయన భార్య పిల్లలను దీవించండి. భార్య భర్తల మధ్య ఉన్న ఆ యొక్క అనైక్యతను తొలగించి సఖ్యపడి సమాధానముతో సాగుటకు మీ కృపను దాయించి, దేవా మీకు వందనములు. తాతయ్య ఇల్లు కట్టుకుంటున్నారు, ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. ఇసాకు ఇల్లు కడుతున్నాడు, ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. ఉన్నతమైన చదువులకు వెళుతుండగా మీ కృపను దాయిచ్చే. అయ్యా మీకు స్తోత్రములు. సంఘము మీది, మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. నూతనంగా రక్షింపబడిన బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీ కృపను దాయిచ్చే. క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని మీరు కాపాడమని అడుగు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో విభిన్న రీతిగా ఉన్నారు. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దాయి. సహోదరుడు దేవదాసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. యవనరాన్లు యవనస్తులున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ముఖ్యంగా జగదీశ్ విషయం, ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దాయిచ్చి సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దాయించి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాను. దొరయ్య స్వామి, ఇదిగో వారు పంట పనులలో ఉన్నారు, దీవించండి. పంట పొలాల కంటే ముఖ్యంగా దేవుని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మీరే సహాయం దాయించి దేవా మీకు వందనములు. ఈ వారములో జరగబోయే కూడికలను దీవించండి. మరి పసురుపాడులో ఈ నెల 7వ తేదీ పెద్దయ్య కుమార్తె ఓత్రమాలు దిన్న కుమార్తె వివాహమును మీరు ఆశీర్వదించండి. వరుని వధువును మీరు దీవించండి. కార్డు ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడుతున్న ప్రతి వారిని మీరు దీవించమని అడుగుతారు. అద్భుతంగా జరుగునట్లుగా మీ కృపను దాయించి కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకు వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానము దీవించి మార్టిన్ గారు ఆయన భార్య, వారి సంతానమును, మాథ్యూ హెన్రీ గారు ఆయన భార్య, వారి సంతానమును, పాల్ గారు ఆయన భార్య, వారి సంతానమును, జాన్ నెల్సన్ గారు ఆయన భార్య, వారి సంతానమును, షారోనమ్మ ఆమె భర్త, వారి సంతానమును,
కనకమ్మ ఆమె భర్త వారి సంతానమును, బుచ్చమ్మ ఆమె భర్త వారి సంతానమును, హనుమంతరావు గారు ఆయన భార్య వారి కుటుంబాన్ని దీవించండి. పిల్లలను దీవించండి. ఆశిస్తున్నాడు 2 దినాలు ఇక్కడ గడపాలని, వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మరి వచ్చే వారంలో 12 నుండి 15 వరకు నెల్లూరులో జరగబోయే సువార్త కూడికల విషయంలోను, గృహ కూడిక విషయంలోను 15వ తేదీ వివాహం జరపాలి. చక్కగా జరుపుటకు నీ కృపను నాకు దయచేయి. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నా. మీ చిత్తమైతే అతని నుండి తెనాలి ఆ పరిసర ప్రాంతాలు దర్శించినట్లుగా మీ కృపను దయచేయి. ఆ వారములో మరి సంఘము మీ వైపు చూస్తూ కొనసాగుటకు మీ కృపను దయచేయి. ప్రభు బల్ల విషయంలోను, స్తుతుల్లోనూ, లేఖనాల్లోనూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. జాన్ నెల్సన్ గారు కెనడా నుండి ప్రతి ఆదివారము జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగో అనేకులు పాత్రులు గమ్మని, జాయిన్ గమ్మని ఇదిగో మనవి చేస్తున్నాం, పదే హెచ్చరిస్తున్నాం. మీ కృపను దయచేయండి. అనేకులు మేలులు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మందిర పని విషయంలో పునాది మొదలుకొని ఇప్పటి వరకు అనేకులు ప్రార్థించారు, సహాయం చేశారు, శ్రమ పన్నారు. దీవించండి. పైన పిట్టగోడ ప్లాస్టింగ్ నిశ్చితమైతే ఎదురుగున్న స్థలం కూడా కొనుటకు మీ కృపను దయచేయండి. అయ్యా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. అనేకుల చేత నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. పాటలు పాడే వారిని లేవనెత్తండి. దేవుని వాక్యం చెప్పే వారిని లేవనెత్తండి. లేఖనాలు చదివే వారిని లేవనెత్తండి. ప్రార్థించే వారిని లేవనెత్తండి. ప్రభు పనిలో ప్రయాసపడు వారిని మీరు సిద్ధపరిచింది. సావిత్రక్క, చెన్నై తల్లి, అలాగే ఇన్నయ్య తల్లి, అలాగే బతల దేవదానం గారి భార్య వారి వృద్ధాప్యములో ఉన్నారు. వారికి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. ఇదిగో వర్షాకాలములో ఉన్నాం. నైరుతి ఋతుపవనాలను కదిలించండి. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. పిడికడి విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పనులు పోయినట్లుగా మీ కృపను దయచేయండి. మా రాష్ట్రంలోని నదులు, చెరువులు, బావులు, కుంటలు, వంకలు, వాగులు నేను ప్రవహించినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. వారి ఇతరులకు పరిచయం చేయనట్లుగా మీ కృపను దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి సాగిబండ బాబు విషయము అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం. మీ కృపను అనుగ్రహించండి స్వామి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తాం. మా మండలం ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు ఆశీర్వదించండి. మా దేశ ప్రధానిని, రాష్ట్రపతిని, దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును దీవించండి. ఉక్రెయిన్, రష్యా కొన్ని నెలల నుండి యుద్ధం జరుగుతావు, అది ఆగిపోవునట్లుగా మీ కృపను దయచేయండి. మా ఆధ్యాత్మిక జీవితములో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మనం ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.